హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. డిఫరెంట్ మూవీస్తో కొత్త డైరెక్టర్స్ అందరినీ కూడా పరిచయం చేస్తూ కొత్త కాన్సెప్ట్లతో సినిమాలు తీస్తూ వస్తున్నటువంటి హీరో అండ్ నిర్మాత నందమూరి కళ్యాణరామ్ హీరోగా ఓ మూవీ రూపొందుతోంది. ఈ మూవీ పేరే డెవిల్. 1940 బ్యాక్డ్రాప్తో భారీ పీరియాడిక్ మూవీగా ఈ మూవీని ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా రూపొందిస్తూ ఉన్నారు. మరి పీరియాడిక్ మూవీ కనుక భారీ ఎత్తున సెట్టింగ్స్ కూడా ఉపయోగిస్తున్నారట. పైగా బ్రిటిష్ కాలం నాటి మూవీ కనుక ప్రతి విషయంలో కూడా సెట్స్ అత్యంత కీలకమైన పాత్ర కూడా పోషిస్తాయి. అలాగే సినిమా కథకి ఆ స్క్రీన్ ప్లేకి అవసరమైనటువంటి సెట్టింగ్స్ను ఇప్పటికే ఆల్రెడీ చాలా వరకు బిల్డ్ చేశారట. ఈ మూవీ కోసం దాదాపుగా 80 వరకు భారీ సెట్స్ను ఆర్ట్ డైరెక్టర్ గాంధీ అయితే రూపొందించారట. మరి సినిమాను చూస్తున్న ప్రేక్షకుల్ని బ్రిటిష్ కాలం నాటికి తీసుకువెళ్లే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దినట్టుగా మూవీ యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెప్తున్నారు. మరి బ్రిటిష్ పరిపాలన కాలంలో మన దేశంలో ఉన్న మౌలిక వస్తువులు అలాగే ఇతర భవనాలు కానీ ఇవన్నీ సెట్స్ రూపంలో చూపించడం అంటే ఛాలెంజింగ్గా అనిపించిందని ఆర్ట్ డైరెక్టర్ గాంధీ కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మరి ఈ సెట్స్ నిర్మాణం కోసం తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ నుంచి కూడా కొంత మెటీరియల్ తెప్పించినట్టుగా కూడా ఆయన పేర్కొన్నారు. మరి డెవిల్ మూవీ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేటువంటి ట్యాగ్ లైన్తో కూడా రూపొందుతోంది. బ్రిటిష్ కాలం నాటి ప్రతి ఒక్క డీటెయిల్ను ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్టుగా చూపించేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో 80 సెట్స్ను చాలా భారీగా ఖర్చు చేసి రూపొందించినట్లుగా కూడా డైరెక్టర్ చెప్తున్నారు. మరి అభిషేక్ నామా సపోర్ట్తో తాము ఈ భారీ సెట్స్ నిర్మాణం చేసినట్లు దర్శకుడు తెలియజేస్తున్నారు. ఈ సినిమా కోసం 1940 మద్రాసు ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర క్లబ్ కానీ, అలాగే 36 అడుగులు ఎత్తైన లైట్ హౌస్ సెట్ కానీ, అలాగే అప్పటి కాలానికి చెందిన కార్గో షిప్ కానీ, ఇక బ్రిటిష్ కాలం నాటి 500 పుస్తకాలని, ఇంకా వింటేజ్ కార్లు కానీ, సైకిల్స్ కానీ ఇవన్నీ కూడా రూపొందించారట. మొత్తం ఈ సెట్స్తో సినిమాకి ఒక సూపర్ వింటేజ్ లుక్ రావడం ఖాయమన్నట్టుగా నందమూరి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చాలా డిఫరెంట్ కథలు ఇచ్చేటువంటి జక్కన్న అంటే రాజమౌళి తరువాత ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సినిమాకి కూడా ఆయా సినిమా నేపథ్యం నేటివిటీకి సంబంధించి సెట్స్ కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నాయి. బాహుబలిని తీసుకుంటే అఫ్కోర్స్ అంతకుముందు లేవని కాదు, కానీ వాటికి ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది కథల్లో. మరి ఇటువంటి నేపథ్యంలో చాలా ఖర్చు పెట్టి ప్రస్తుతానికి మూవీ అయితే డెవిల్ మూవీలో అయితే సెట్లు అయితే వేస్తున్నారు. ఒక వింటేజ్ లుక్ తీసుకురావడానికి అయితే చాలా కష్టపడుతూ ఉన్నారు. చూడాలి మరి డెవిల్ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో. మరీ ముఖ్యంగా 80 పైబడి సెట్లు అంటే మాటలు కాదు, చాలా ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు.